విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం లలిత మహాయజ్ఞం చేస్తున్నాం కదండి. అవునండి. ఆ యజ్ఞంలో లలిత అష్టోత్తర శతనామావళిలో ఈరోజు 93వ నామంలోకి వచ్చాము. ఈ మహాయజ్ఞంలో 93వ సమితగా మనము ఇప్పుడు చెప్పుకోబోయే నామం చాలా గొప్పదండి. ఎందుకంటే భార్యాభర్తల యొక్క అనురాగ దృక్తులు, అంటే ఒకరి వంక ఒకరు చూడటం. మనకి చూడండి, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోమని చెప్తారు. ఖచ్చితంగా అది మొట్టమొదటి ప్రథమ దర్శనం అనమాట. అంటే భర్త యొక్క ప్రథమ వీక్షణం భార్యకి. అంతకుముందు ఎన్నిసార్లు చూసుకున్నా ఆ జీలకర్ర కాదండి, అసలు అంతకుముందు చూసుకునేవారు కాదు. ఆ రోజుల్లో. ఇప్పుడు రోజుల్లో ముందర నుంచే చూస్తూ ఉంటారు. అది వేరే విషయం. కానీ అప్పుడు కూడా ఎందుకు అంటే జీలకర్ర బెల్లం పెట్టిన తరువాత మొదటి వీక్షణ అలా పెట్టినప్పుడే, అతని శిరస్సు మీద ఈవిడ చెయ్యి పెట్టినప్పుడే అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి మొట్టమొదటిసారి చూడమని మన ప్రవచనకర్తలు చెప్పారు, పురాణాలు చెప్పినాయి. ఇలా ప్రథమ వీక్షణం జరిగినప్పుడు కుమార సంభవంలో కాళిదాసు కూడా చెప్తాడు, శివపార్వతుల యొక్క ప్రథమ వీక్షణం ఎప్పుడు జరిగిందంటే, వారు మామూలుగా చూసుకోరండి, వాళ్ళు భార్యాభర్తలు ఒకళ్ళ వంక ఒకళ్ళు చూసుకున్నారంటే అది ఏదో పెద్ద విషయానికి సంకేతం అని దానికి మనం అనుకోవాలి. పెద్ద విషయానికే సంకేతంగా మనం చెప్పుకోవాలి. అందుకే ఈ నామంలో ఇప్పుడు మనం 93వ నామానికి వచ్చాం. ఈ 93వ నామంలో నిజభర్తు ముఖాంబోజ చింతనాయై నమో నమః. నిజభర్త ముఖాంబోజ, నిజ భర్తృ ముఖాంబోజ చింతనాయై నమో నమః. అమ్మవారు నిజభర్తృ అంటే తన యొక్క భర్త యొక్క ముఖాన్ని చూసి చింతనాయే నమో నమః ఒక తీవ్రమైన ఆలోచనలో ఉండిపోయిందిట. ఎందుకని చింతిస్తామంటే ఆలోచిస్తాం అంటే ఆయన వంక చూడటం అంటే ఆయనండి సృష్టిస్థితి లయకారకత్వానికి మూల పురుషుడు, మహాశివుడు, కామేశ్వరుడు, సదాశివుడు. అటువంటి భర్త యొక్క ముఖాన్ని ఇంత శక్తివంతమైనటువంటి శ్రీమాత చూడటము అంటే, వీళ్ళిద్దరూ సృష్టి కార్యక్రమంలో ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా చాలా చాలా వ్యగ్రులై ఉంటారు. అంటే చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. కానీ ఒకసారి అమ్మవారి తీరిక చూసుకొని అయ్యవారి వంక చూస్తే ఎంత అద్భుతమైన నామాలు ఉన్నాయండి మనకి లలితా సహస్రనామంలో. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః. ఎంత అనురాగంగా చూస్తే వెంటనే గణేశుడు ఉద్భవించాడండి. నిజమే కదా. భర్త నిజభర్తు ముఖాంబోజ చింతనాయై నమో నమః. ఆయన యొక్క ముఖాంబోజాన్ని అమ్మవారు ప్రేమగా ఒకసారి చూస్తే వాళ్ళకి మానసిక పుత్రులే ఉంటారు, గర్భధారణతో ఉన్న పుత్రులు ఉండరు దేవతలకి. మహాశివుడి వంక ఈ మహాపతివ్రత అయినటువంటి శ్రీమాత అనురాగపూర్వక దుక్కులను ఒకసారి ఆయన మీద ప్రసరించేసరికి మహాగణేశుడు ఉద్భవించాడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుడు యొక్క ముఖాన్ని ఈవిడ అవలోకనం చేసేసరికి గణేశుడు కల్పించబడ్డాడు. చూసారా ఎంత అద్భుతమైన నామం. చూపుతోనే అలా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామానికి మూల కథ ఏంటంటే, నిజభర్తు ముఖాంబోజ చింతనాయే నమో నమః. ఈవిడ ఆలోచిస్తూ ఒక్కసారి ఆ శివుడి యొక్క ముఖాంబోరుహాన్ని వీక్షించేసరికి గణపతి ఉద్భవించాడు. నిజానికి ఆయన ముఖం ఎలా ఉంటుంది? జటాజూట మండలవాసి, తర్వాత రుద్రాక్షధార్య, పన్నగాలు పాములు ఉంటాయి, గజ చర్మధారి, శ్మశానవాసి. అమ్మవారేమో హిమవన్నగర రాజపుత్రి, హిమవన్నగర ప్రాంత నివాసి, అతిలోక సుందరి, త్రిపుర సుందరి, సర్వాభరణ భూషిత, ఇన్ని ఉన్నాయి. ఇలా ఉన్న అమ్మవారు అలా ఉన్న అయ్యవారిని చూసినా కూడా ఇంత అద్భుతాలు జరిగినాయి అంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళ శక్తి ఒకళ్ళకి అలా అంటే అమ్మవారిలో ఉన్న శక్తి కంటి రూపంలో అయ్యవారికి ఊరికే తగలంగానే గణేశుడు ఉద్భవించాడు కనుక వీరిద్దరి యొక్క దాంపత్యంలో ఎప్పుడు కూడా అద్భుతాలే జరిగినాయి. వీరి దాంపత్యం అత్యద్భుతమైందంటే కుమార సంభవమే, కుమారస్వామి జననమే. అవునండి. కుమారస్వామి జననం మామూలుది కాదుగా. ఆ శక్తినే భరించలేకపోయారు గంగాదేవి దగ్గర నుంచి. అవునండి. అందుకని అమ్మవారు అసలు చూడదు అయ్యవారి వంక. ఒకసారి చూసింది అంటే ఆ అనురాగపూరితమైనటువంటి దృక్కులలో శక్తి ఒక ప్రవాహంలో అయ్యవారి మీద వెళ్ళి కలిసిపోతుంది. అప్పుడు
ఏదో రకమైనటువంటి అద్భుతం జరుగుతుంది. మొదట మనకి గణపతి లేనిదే మనకి ప్రపంచంలో ఏ కార్యము జరగదు. తర్వాత మన జీవనానికి మూల కారణమైనటువంటి కుమారస్వామికి నాగేంద్రుడి అంశం ఉంది కనుక నాగేంద్రుడికి మన యొక్క శరీరంలో ఉండేటువంటి సంతానోత్పత్తి కేంద్రం తగ్గించి వెన్నుపూస వరకు నాగేంద్రుడితోనే మనకు ముడిపడి ఉన్నాయని నేను అంటే మన ఫిజియాలజీ ఈజ్ వెరీ క్లోజ్ టు కుమారస్వామి. అందుకని మనిషి యొక్క జీవనానికి సంపూర్ణత ఏదంటే సంతానమే. ఆ సంతానోత్పత్తి కారకుడు కూడా కుమారస్వామి. అందుకని అటువంటి కుమారస్వామి జననము శివపార్వతుల యొక్క ముఖాంబోర్హ వీక్షణం వల్లనే జరిగింది. మొత్తము సృష్టికంతా కూడా విఘ్నాలు లేకుండా జీవించాలంటే గణపతి యొక్క ఉద్భవము శివపార్వతుల వల్లనే జరిగింది. వీళ్ళిద్దరినీ కూడా లోకక్షేమం కోసం బ్రహ్మచారులుగానే ఉండమని చెప్పారట తల్లిదండ్రులు. ఎందుకంటే వివాహం చేసుకుంటే ఇప్పుడు నరనారాయణులను చూసాం, లక్ష్మీనారాయణులను చూసాం, శివపార్వతులను చూసాం. వీళ్ళందరూ వివాహం చేసుకున్నప్పుడు ఏదో ఒక చిన్నపాటి దేవతలకి కూడా ఏదో ఒక చిన్నపాటి కలహాలు అవాంతరాలు వస్తూనే ఉంటాయి. వీళ్ళు కూడా ఏం చెప్పారంటే గణపతి కుమారస్వామి వెళ్ళి మేము లోకాన్ని ఎప్పుడు సదా క్షేమం కోరేవాళ్ళం గనక మేము బ్రహ్మచారులుగానే ఉంటాము అని చెప్పారట. అందుకని ఈ వల్లి సనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయినా సిద్ధి బుద్ధి గణపతి అయినా వీళ్ళందరూ ఏంటంటే మానసికంగా ఏదో మనకి పక్కన పెట్టుకోవడానికి ఒక భార్య రూపంలో సృష్టించిన దేవతలే కానీ గణపతి కానీ కుమారస్వామి కానీ నిజానికి వివాహం చేసుకోలే. బ్రహ్మచర్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూర్తిగా ఉంది కనుకనే బ్రహ్మచారిగా పెట్టుకునేవారు సుబ్రహ్మణ్య షష్ఠికి ఒక వటువుని తెచ్చుకొని అతనికి అవపోతన పోసుకొని అతన్ని బ్రహ్మచారిగా పెట్టుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ఒక ఒడుగైన కుర్రాన్ని తీసుకొచ్చి అతనికి ఆచమనం ఇచ్చి అతనికి దోవతి పంచా పెట్టి ఆ రోజున భోజనం పెడతారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున. ఎందుకంటే అతను బ్రహ్మచారి కనుక. సో వీళ్ళిద్దరిని బ్రహ్మచారులుగా ఉండి లోకాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉండమని చెప్పారని మన పురాణ కథనాలు ఉన్నాయి. సో ఈ విధంగా అమ్మవారు నిజభర్తు ముఖాంభోజ చింతనాయే నమో నమః అన్న నామంలో చక్కటి కుమారులకి ఒక కారణభూతురాలైందని చెప్పుకోవచ్చు. ఒక్క నామంలో ఎన్ని గూఢార్థాలున్నాయి, ఎంత సృష్టి రహస్యం ఉంది, ఉందండి. అద్భుతం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.